డైవర్ట్ అయిన తర్వాత, స్పిల్వే పూర్తయిన తర్వాత, కాఫర్ డ్యాములు రెండు పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరదొస్తే ఆ వరదంతా కూడా స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద మనిషి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత వరద వచ్చింది, స్పిల్వే గుండా వరద వెళ్లలేకపోయింది. డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు. పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇది చంద్రబాబు నాయుడికి తెలియదా? నిజంగా తెలియకపోతే ఆయన భగవంతుడే క్షమించాలి. పోనీ తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా చెప్పని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా 14 మాసాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే పూర్తి కాకోకుండా, కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు పెట్టి 480 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా. ఇది మీరు చేసిన తప్పిదం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తాడు. మళ్ళా ఇవాళ 920 కోట్లు పెట్టి మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల, అశ్రద్ధ వల్ల, డబ్బులు కాజేయాలనే దుర్బుద్ధి వల్ల చేయటం వల్ల మాత్రమే ఇలా జరిగిందనే విషయాన్ని మరొక్కసారి చెప్పదలుచుకున్నాను. ఆయన చెప్పుకుంటాను పోతాడు దొరికిన చోటల్లో అబద్దాలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్ ఉంది అంటాడు, ఉంది, మనకేం చేసిద్ది? అన్ని పేపర్లు నువ్వు మేనేజ్ చేసుకుంటుంటే, నీ వాళ్ళతో పేపర్లు పెట్టుకుంటే, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABN ఎన్ని నీకు పుట్టినవి కదా, సంతానం కదా నీకు, నీ మీడియా సంతానం ఇది. ఎప్పుడు రాతలు రాస్తూనే ఉన్నారు. ఈ రాతలు కాక మళ్ళా దుష్ప్రచారం, మళ్ళా మేము దుష్ప్రచారం చేస్తున్నామంట. మా నోరెంత, మా పత్రిక ఎంత, మా వ్యవహారం ఎంత, నీకున్న నోరెంత, నీకున్న పత్రికలంతా. మేము చెబుతున్నవి వాస్తవాలు కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి నీకు ప్రభ తగ్గుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ పెరుగుతా ఉంది. సింగపూర్ వాడు చెప్పినా, దావోస్ వాడు చెప్పినా, ఏ ఇండస్ట్రియలిస్ట్ చెప్పినా గుడ్డిగా చెప్పడు, సర్వే చేయించుకుంటాడు. ఎలా ఉంది 15 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం? సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటాడు, చదువుకుంటాడు. ఓహో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది దీని పని. 15 మాసాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేదు, దూరం అయిపోయింది ప్రజలకి, ప్రజలు వ్యతిరేకం అయిపోయారు కాబట్టి మళ్ళా ఈ ప్రభుత్వం రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈయన మనం పెట్టామంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం డిసిషన్ తీసుకుంటుందో తూచి మేము రాము అనే మాట మాట్లాడుతున్నారు. ఈజ్ క్లియర్. అది నువ్వే చెప్తున్నావు, మేం కాదు. ఇది ఎవరో చెప్పటలా, ఏ పత్రికలు చెప్పటలా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలనే పరిస్థితి అర్థమైపోద్ది. కాకపోతే మమ్మల్ని దెయ్యం అంటున్నాడు, భూతం అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా చెప్పి ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎంత తొక్కినా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు అని క్లియర్ గా చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది వెరీ క్లియర్. మీరు నిన్న మొత్తం ఉపన్యాసాన్ని ఆద్యాంత పరిశీలించండి. భయపడిపోతున్నాడు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు, కానీ నేను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం, నేను బీజేపీ కలిసే ఉంటాం అని చెప్పుకుంటున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెబుతున్నాడు. ఎక్కడ భయపడి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోతాడు. ఏం దూరంగా అవసరం, మీరు ఎంత కలిసి కట్టుగానే ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఇందాక చెప్పాను కదా, 49.37 మాకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు 49.17, 39.17 వచ్చిన నువ్వే రివైవ్ అయితే మేము ఎందుకు రివైవ్ కావు అనేది సత్యమైన విషయం, నీకు తెలిసినటువంటి అంశం. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం అవటం, మాకు అర్థం అవటం, మా కాన్ఫిడెన్స్ పెరగటం కాదు, నీకు కూడా అర్థమైంది, నీకు కూడా భయం వేస్తుంది. వెళ్ళిన చోటల్లా జగన్మోహన్ రెడ్డి గారి కథలన్నీ చెప్తున్నాడు. అసలు అపోజిషన్ ఉన్నవాడు ఏం చెప్పాలండి? మేము చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మేము చెప్పుకోవాలా? పవర్లో ఉన్నవాడివి ఎన్ని చెప్పుకోవాలి? నువ్వేం చేస్తున్నావో చెప్పుకోవాలి, నీ ప్రభుత్వం ఏం చేస్తున్నావో చెప్పుకోవాలి. ఇవన్నీ మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దుర్మార్గుడు, అన్యాయస్తుడు, గులకరాయి, కోరికత్తి, అక్కడ ఏదో సింగయ్య తైరెక్కింది, సిబిఐ ఎంక్వైరీలో ఉందేమో మన వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు పాత కథలు కదా, నాకు అర్థం కాల. అవన్నీ ఎందుకు, నువ్వేం చేస్తున్నావు చెప్పు ప్రజలకి, అవి చెప్పలేడు. ఇక్కడ నుంచి తిరుపతి పంపిస్తానంట, మధ్యలో అన్న క్యాంటీన్ దగ్గర దిగి భోంచేయాలంట. ఎంతమంది భోంచేయాలి నాకు అర్థం కాల. అన్ని కట్టు కథలు చెప్పి
మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి కావలసిన సానుకూల పరిస్థితులు కేవలం 15 మాసాల్లోనే వచ్చేశాయి. ఆ విధంగా మీరు పరిపాలన చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కన్నా చక్కని పరిపాలన చేయటం ద్వారా, వాస్తవాలు చేయటం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే పరిస్థితిని ఏర్పాటు చేసుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ఓకే.